కథాస్రవంతి విశాలాక్షి పత్రికలో బహుమతి పొందిన కథ మొక్కై వంగనిది. రచన గుడిపాటి వెంకట హేమలత శర్మ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. గుడిపాటి వెంకట హేమలత శర్మ పల్నాడు జిల్లా మైడువోలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరు గుడిపాటి వెంకటచలం గారి వారసురాలు. ఆఫీసులో హడావుడిగా పని పూర్తి చేసుకుంటూ ఉండగా బాబు స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. పని వదిలేసి వెంటనే బయలుదేరాను. వరుణ్ మాకు ఒక్కగానొక కొడుకు కావడంతో అతి గారాబంగా పెంచుకోవడంతో అల్లరి ఎక్కువగా చేస్తాడు. దురుసుతనం ఎక్కువ. దేనికి ఓర్చుకోలేడు. చిన్నపాటి గాయాలకే హాహాకారాలు చేస్తాడు. ఇప్పుడే అఘాయిత్యం చేసుకున్నాడో అని భయపడుతూనే స్కూల్ చేరుకున్నాను. ప్రిన్సిపాల్ గారి రూమ్ నుండి కేకలు వినిపిస్తున్నాయి. అటుగా పరుగు తీశాను. అప్పటికే ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, ఆయా ప్రథమ చికిత్స చేసి ఉన్నారు. వరుణ్ బల్ల మీద పడుకుని ఉన్నాడు. చేతికి గాయం, కొద్దిగా వాపు కూడా తెలుస్తోంది. నన్ను చూడగానే సంఘటన వివరించారు ప్రిన్సిపాల్ గారు. స్కూల్ వదిలి ఆటో వచ్చే లోపుగా ఒకవైపు వాచ్మెన్ చెబుతున్నా వినకుండా పక్కనున్న పిట్టగోడ ఎక్కాడట. ఆ గోడ మీద నుంచి మెట్ల మీదకి దూకే ప్రయత్నంలో కింద పడ్డాడు. చేయి ఆపుకునే క్రమంలో మోచేయి దగ్గర బలంగా దెబ్బ తగిలింది. భరించరాని నొప్పి అంటూ ఉండడం, వాపు కనిపిస్తూ ఉండడంతో స్కూల్ ప్రిన్సిపాల్ నన్ను ఇంకా హడావిడి చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని తొందర చేశారు. మొదలే గాబరాగా ఉన్న నేను ఈ హడావిడి చూసి ప్రమాద స్థాయిని ఎక్కువగా ఊహించుకుని ప్రిన్సిపాల్ గారి మీద, క్లాస్ టీచర్ మీద, బాబుని భుజంపై మోసుకొస్తున్న వాచ్మెన్ మీద నాకు తెలిసిన తిట్లన్నీ అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను కక్కేశాను. ఆటోను కూడా స్కూల్ వాళ్లే మాట్లాడి ఉంటారు. ఒకవైపు వరుణ్ణి ఓదారుస్తూ గూగుల్లో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ల కోసం వెతికి కాల్స్ చేశాను. అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఎవరూ ఇవ్వకపోవడంతో ఆటో అబ్బాయి తనకు తెలిసిన ఎముకల నిపుణుడి వద్దకు తీసుకెళ్లాడు. ఈలోగా ఉద్యోగరీత్యా బయట రాష్ట్రంలో పనిచేస్తున్న మా శ్రీవారిని తొందరపెట్టి ఆగమేఘాల మీద ఫ్లైట్ ఎక్కి రమ్మని, పొరుగురులో ఉన్న మా అమ్మా నాన్నలను కారు తీసుకుని వెంటనే వచ్చేయాలంటూ ఆజ్ఞాపించేశాను కూడా. ఫీజు తక్కువని కాబోలు ఈ ఆసుపత్రిలో చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. రిసెప్షన్ వద్ద గావుకేకలు పెట్టి పిల్లాడు అల్లాడిపోతున్నాడు అంటూ, కన్సర్న్ లేదా అంటూ గద్దించి తర్వాత పేషెంట్గా మిమ్మల్నే పంపుతామన్న హామీ తీసుకున్నాకే వచ్చి విజిటర్స్ చైర్లో కూర్చున్నాను. వరుణ్ కంటిధార ఇప్పుడే కాస్త ఇంకినట్టు అనిపిస్తోంది. హాస్పిటల్ మీద వల్ల భయం అయి ఉండొచ్చు. డాక్టర్ గారి గదిలో నుండి 3 పిల్లలు బయటకు వస్తున్నారు. ఇంకో మోకాళ్ళ నొప్పులు ముసలాడు లోనికెళ్తోంది. ఆ తర్వాత నన్ను పంపుతారన్న హామీ ఉంది. ఎవరూ పెద్దవాళ్ల తోడు లేకుండా 3 పిల్లలు రావడం నాకు ఆశ్చర్యం వేసింది. రోడ్డు మీద కొట్టుకునే చిల్లర జనం దెబ్బలు తగలగానే ఇక్కడికి వచ్చి ఉంటారు. చిచి, ఇలాంటి కల్చర్ లేని కోతిమూకలతో వరుణ్ణి అస్సలు ఆడుకోనివ్వను. నేను అలా అనుకుంటూ ఉండగానే కాలికి కట్టుతో వచ్చిన అబ్బాయి బాధని భరిస్తూ వచ్చి మా పక్క చైర్లోకి కూర్చుంటున్నాడు. వారిలో కాస్త పెద్ద వయసున్న అబ్బాయి మందుల కోసం చీటీ తీసుకుని వెళ్ళాడు. ఈ గాయపడ్డ అబ్బాయికి తోడుగా ఉన్న 8 ఏళ్ల కుర్రాడు అడిగాడు, అన్నా నొప్పిగా ఉందా? డాక్టర్ గారు గట్టిగా లాగు కట్టుకొట్టారు కదా అంటూ కూర్చోబోతున్న అబ్బాయికి చేయి సహాయం ఇస్తూ. ఓర్చుకోవాలరా, మనకి తెలీదా? ఏముంది, దెబ్బ తగిలితే నొప్పి ఉంటుంది, ఎముక కూర్చోవాలి అనే కదా డాక్టర్ గారు లాగి కట్టారు. ఏడిస్తే మాత్రం నొప్పి తగ్గుతుందా? నొప్పి నొప్పే, ఏడుపు ఏడుపే. మనల్ని బుజ్జగించి ఊరుకోబెట్టే వాళ్ళు ఉన్నప్పుడే ఏడుపు వస్తుంది. ఎవరూ లేరు అనుకో, ఏడుపు రాదు అంటూ నవ్వుతూ కూర్చోవడానికి అతి కష్టంగా ప్రయత్నిస్తున్నాడు అబ్బాయి. చివరి వాక్యం వినగానే ఉలిక్కిపడ్డాను నేను. ఇదేదో ఫిలాసఫర్ కొటేషన్లో ఉందే అని అతని వైపు చూశాను. అదే సమయంలో ఆ అబ్బాయి కూడా నన్ను చూసి పలకరింపుగా నవ్వి, బాగున్నారా మేడం? బాబుకి ఏమైంది అని అడిగాడు. నేను గుర్తించలేదని తెలుసుకున్నట్టున్నాడు. మళ్ళీ వాడే అన్నాడు, నేను మేడం, గుర్తుపట్టలేదా? మీరు మీనాక్షి ఎన్క్లేవ్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో పనిచేసిందే సుబ్బులు, ఆమె చిన్న కొడుకుని. రమేష్ నా పేరు అని వాడు పరిచయం చేసుకున్నాక గుర్తొచ్చింది నాకు. నువ్వా, సుబ్బులు కొడుకువా? ఏమైంది అసలు అని కాలిగాయం చూపుతూ అడిగాను. మా హాస్టల్ కాడ రోడ్డు దాటుతున్నప్పుడు ఆటో గుద్దేసింది మేడం. మీకు తెలుసు కదా, గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా కదా. ఈ డాక్టర్ గారు చాలా మంచోడని తెలిసి ఇక్కడికి వచ్చాం. నిజంగానే ఈయన మా దగ్గర ఫీజు ఏం తీసుకోలేదు, మందులు కూడా ఫ్రీగా ఇప్పిస్తానన్నాడు. ఇదంతా మా అమ్మకు అస్సలు చెప్పొద్దు మేడం, పాపం కంగారెట్టుకుంటుంది అంటూ ప్రాధేయపడ్డాడు. అదేంట్రా, అమ్మకు తెలియాలి కదా, ఆమె బాగా చూసుకుంటుంది, తొందరగా నయం చేసుకుంటుంది అన్నాను. అస్సలు వద్దు మేడం, అసలు తగ్గకపోతే నేనే చెప్తా, మందులు తీసుకుంటాను కదా. కనీసం ఈసారి కట్టు విప్పేదాకైనా ఆమెను కంగారు పెట్టకండి. నేను ఆమెకి బాధ్యతనే కానీ భయాన్ని కాకూడదు అని చెప్తున్న వాడి కళ్ళలోని, మనసులోని ఆత్మస్థైర్యం నన్ను విస్మయానికి గురిచేసింది. అలవి కాని అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుని భర్త చనిపోయినా సుబ్బులు తన 2 పిల్లల్ని ఎంత దృఢంగా తయారు చేసింది. ఇంత చిన్న వయసులో ఇంత పరిణతి సాధించడం అంటే ఖచ్చితంగా ఈ మెచ్యూరిటీ లెవెల్స్ సుబ్బుల నుండి అబ్బి ఉంటాయి ఈ అబ్బాయికి.
ఈ గుండె నిబ్బరం అనేది చదువు వల్ల, ఉద్యోగం వల్ల, డబ్బు వల్ల, హోదా వల్ల వచ్చేది కాదు. అన్ని సౌకర్యాలు కలిగిన నేను వరుణ్ణి ఎలా పెంచుకున్నాను? ఏమాత్రం సహనం లేదు, అర్థం లేని అపోహలు, భయాలు, అతిగా ఊహించుకోవడాలు, ఇవన్నీ పాపం వరుణ్కి నా నుండే వచ్చాయి. నన్ను చూసి ఇలా ఉండాలేమో అని నేర్చుకుంటున్నాడు. ఇందాక స్కూల్లో అందరినీ అంతలా తిట్టవలసిన అవసరం ఏముంది? దాని ద్వారా వరుణ్కి నేను నేర్పే ప్రవర్తన ఏముంది? మొదట నా క్షణికావేశాన్ని నేను తగ్గించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడే. మందుల కోసం వెళ్లిన అబ్బాయి ఆటో కూడా తీసుకురావడంతో రమేష్ లేచి వెళ్లసాగాడు మాకు వీడ్కోలు చెప్పి. అతడి నడకలో బ్రతుకు గమనం గోచరం అవుతోంది. నీటి ప్రవాహంలో కొమ్మలు కొట్టుకుపోవచ్చు, వంగిన మొక్కే నిలబడి నిలుస్తుంది. కాల ప్రవాహంలో నిలబడాలంటే అహంకారం కాదు, అణకువతో యథార్థ స్థితిని ఆహ్వానించడమే ధీరోదాత్త చర్య అని అర్థమైన నేను మా వారికి, అమ్మా నాన్నలకి రానక్కర్లేదని మెసేజ్ చేశాను. నా ఆలోచనలో పరిణతి నా ముఖంలోనూ హావభావాల్లోనూ గమనించిన వరుణ్ కూడా ధైర్యంగా లేచి నిలబడ్డాడు. మా టోకెన్ నంబరు పిలుస్తూ ఉండడంతో నేను వాడిని అనుసరించాను. మీరింతవరకు మొక్కై వంగనిది కథ విన్నారు. రచన గుడిపాటి వెంకట హేమలత శర్మ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఆగస్టు 2024వ తేదీ విశాలాక్షి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి